నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తీక్. వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే వలి. కార్తీక్ గారు, వర్రా రవీందర్ రెడ్డి అవినాష్ రెడ్డికి సన్నిహితుడు. అవినాష్ రెడ్డి ఏది చెబితే అది చేసినటువంటి వ్యక్తి. అప్పుడు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెడుతూ ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్లతో పాటు జగన్ సోదరి షర్మిలను కూడా వదలకుండా పచ్చి బూతులు. అసలు మనలాంటి వాళ్ళు నోటితో పలకటానికి వీల్లేని భాష కూడా మాట్లాడారు. చెల్లిని అంత ఘోరంగా తిట్టినా జగన్మోహన్ రెడ్డి ఏమన్న పరిస్థితి. ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకరోజు కస్టడీ ముగిసింది. ఏంటి ఏం చెప్తారు మీరు? సోషల్ మీడియా స్ట్రైక్ కోర్సార్ వల్లా రవీందర్ రెడ్డి కస్టడీ మొదటి రోజు ముగిసింది. ఏం చెప్పుంటాడు అనేటువంటిది ఆల్రెడీ గతంలోనే చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందా మీరు చెప్పినట్టే నాకేమి తెలియదు, మొత్తం కంటెంట్ అంతా కూడా అవినాష్ రెడ్డి చెప్తూ ఉంటాడు. దాన్ని రాఘవ రాసి నాకు మెసేజ్ చేస్తూ ఉంటాడు, దాన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు సంబంధించిన ఒక అకౌంట్ అయితే పూర్తిగా అది వాళ్ళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా చూస్తూ ఉంటుంది. దాన్ని మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి సజ్జల భార్గవ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలా క్లియర్గా గతంలోనే చెప్పాడు. ఒకటి అవినాష్ రెడ్డి, రెండు సజ్జల భార్గవ్. ఈ ఇద్దరే మొత్తం కారణం, కర్మ, కర్త, క్రియ. వల్లా రవీందర్ రెడ్డి మాత్రమే కాదు, నేను చెప్తున్నాను కదా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే షర్మిలాని కానీ, ఎవరైతే విజయమ్మని కానీ, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని, లోకేష్ గారిని వాళ్ళని పుట్టుకని, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ భార్యని కూతుర్ని తిట్టిన వాళ్ళంతా కూడా వైసీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు వాళ్ళిచ్చిన కంటెంట్ మేరకు తిట్టిన వాళ్ళే తప్ప వాళ్ళ సొంతంగా తిట్టిన వాళ్ళు కాదు. ఇప్పుడు వల్లా రవీందర్ రెడ్డికి షర్మిలాకి ఏంటి తగాదా? గట్టి తగాదా ఏమైనా ఉందా? ఏముంటుంది? అసలు ఒక రకంగా జంకుతాడు షర్మిల గారి మీద పెట్టాలా అని. అప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటాడు? నేను చూసుకుంటా బెటర్ బాయ్, జగనే చెప్పాడు. ఇదే కదా. వల్లా రవీందర్ రెడ్డికి జీవితం రావాలంటే, వల్లా రవీందర్ రెడ్డికి పని కావాలంటే, వాడి జీవితం వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డి చెప్పినట్టు చేయాలి. అవినాష్ రెడ్డి జగన్ చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు ఇందాకన్నో నువ్వు చెల్లిని తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదని. చెల్లిని తిట్టమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి కదా. చెల్లిని తిట్టడానికి కంటెంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి కదా. ఇంకా వాళ్ళెందుకు మాట్లాడతారు? వాళ్ళెందుకు ప్రశ్నిస్తారు? వాళ్ళే తిట్టించారు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి పంచాయతీ, జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి పంచాయతీ తప్ప షర్మిలాకి వల్లా రవీందర్ రెడ్డికి, విజయమ్మకి వల్లా రవీందర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి వల్లా రవీందర్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి వల్లా రవీందర్ రెడ్డికి పంచాయతీ లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిట్టిన వాళ్ళు వీళ్ళంతా. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఐడి మీద పోస్ట్ పడుతుంది అంతే. ఆ భాష మొత్తం ఏం మాట్లాడాలి, ఏం తిట్టాలి. ఒక సంచలన విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెడితే ఆయన పెట్టాడని మనం అనుకుంటాం జనరల్గా, కానీ ఆయన అకౌంట్ కూడా వైసీపీ సోషల్ మీడియా మెయింటైన్ చేసేదంట. ఆయన పెట్టిన పోస్టులు కూడా రోజుకు 2-3 పోస్టులు పడుతూ ఉంటాయి ఆయన అకౌంట్ నుంచి. ఆయన పెట్టినట్టుగా వైసీపీ సోషల్ మీడియా పెట్టేది. ఆయన దానికి అబ్జెక్షన్ చెప్పడు, ఎందుకంటే ఆయనకు అందాల్సింది ఆయనకు అందుతూ ఉంటుంది కాబట్టి. అంటే మొన్న ఖచ్చితంగా జీవీ రెడ్డి బయట పెట్టాడు కదా, ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఎంత పోయింది ఇవన్నీ లెక్కలతో సహా చెప్పాడు కదా. సో ఆయనకు అందాల్సింది ఆయన అంతుంది కాబట్టి ఆయన సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళని ఎంత తిట్టినా, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అవసరమైతే ఇంకో పోస్ట్ ఆయన కూడా పెడతా ఉంటాడు తప్ప ఆయన ఏం వ్యతిరేకించేవాడు కాదు. కాబట్టి గతంలో సోషల్ మీడియాని ఉపయోగించకూడని రీతిలో ఉపయోగించి మహిళల మీద, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు అనిత, ఆమెను ఎన్నెన్ని తిట్టారు, ఎవరెవరితో సంబంధాలు అంటగట్టారు, ఎంత వెటకారంగా మాట్లాడారు. ఒక ఎస్సీ మహిళ, చదువుకున్న ప్రస్తావించారు కాబట్టి అర్ధరాత్రి 12 గంటల తర్వాత 12 గంటల తర్వాత మెసేజ్లు పెట్టేవాళ్ళంట, ఫోన్లు చేసేవాళ్ళంట. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇది భాష. ఇంకా మనం డిస్కస్ చేసుకోవద్దు. అలాంటి దారుణమైన భాష మాట్లాడారు. పర్సనల్ నెంబర్లని సోషల్ మీడియాలో అందరికీ పంపించి ఫోన్లు చేపించే కుట్ర కూడా జరిగింది అనేటువంటిది. అంటే డీమోరల్ చేయాలి. బయటికి ఒక మహిళ వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేయాలి. 60 ఏళ్ల ముసలావిడ మాట్లాడిందని చెప్పేసి ఆవిని రాత్రిపూట స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళ పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి హైదరాబాద్ నుంచి కిడ్నాప్ తీసుకెళ్ళి గుంటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అంటే ఏమనాలి దీన్ని? చట్టం అంటే గౌరవం లేదు, భయం లేదు, అవినీతి అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. దాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒప్పుకోనటువంటి మనసత్వాలు అవి. ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్, కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యాక్షన్ మైండ్ సెట్స్ అక్కడి నుంచే వచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో కార్తీక్ గారు, వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు
అని చెప్పి కామెంట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఎంజాయ్ చేశారంటే ఏమనుకోవాలా? ఇప్పుడు ఇక్కడ షర్మిల గారి పుట్టుకను అవమానించారా, విజయమ్మ గారి క్యారెక్టర్ను అవమానించారు. విజయమ్మ గారు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. మనకి మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఆయన ఎట్లా పెట్టించాడు అంటే ఇక అంతే. వాళ్ళకి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, కుటుంబ సంబంధాలు అనేది ఉండదు కాబట్టే చెల్లి మీద తల్లి మీద కేసు పెట్టడానికి ఏమాత్రం వెనకాలేదు ఆయన. అలాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు, ఎక్కడో తప్ప దొరకరు మహానుభావులు అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దొరికిన పెద్ద మహానుభావుడు. ఆ మహానుభావుడి చరిత్ర అమెరికాలో పాఠం అయిపోయింది. సో అలాంటి ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డిని కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు పాపమంతా చేసిన నేరాలన్నీ కూడా ఆయన మీదే వేసుకుంటాడా? ఇప్పుడు పోలీసులు విచారించేది నీకు ఎవరు చెప్తే చేశావు, అవినాష్ రెడ్డా, తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడా, ఈ సూత్రధారులని బయటకు తీయాలి. ఇప్పుడు పోలీసుల టార్గెట్ అది. ఆయన మీద వేసుకుంటాడా? ఏమైనా పేర్లు బయటకు చెప్పే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళందరికీ బెదిరింపులు జరుగుతున్నాయి. విజయపాలికి నిజాలు చెప్పొద్దు, నిజాలు చెప్తే బయటకు వచ్చాక బతకవు. వర్రా రవీందర్ రెడ్డికి అంతే. ఎందుకంటే అతనికి బాగా తెలుసు ఫ్యాక్షన్ రాజకీయం పులివెందుల్లో ఎలా ఉంటుంది, పరిస్థితి బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది. అందుకని చెప్పడానికి వెనక ముందు జంకుతాడు. సొంత బాబాయినే కథం చేయడానికి వెనకాన్నోళ్ళు వర్రా రవీందర్ రెడ్డినో, విజయపాల్నో, నందిగాం సురేష్నో, ఇంకొకరినో ఎందుకు వదులుతారు? సో వాళ్ళొక భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలన్నా, తాడేపల్లి ప్యాలెస్ కథలు చెప్పాలన్నా, వాళ్ళే చేపించారని చెప్పాలన్నా కొద్దిగా భయం ఉంటుంది. కానీ వాళ్ళు అప్రూవ్గా మారితే మాత్రం, ఏదైతే వివేకానందరెడ్డి గారి కేసులో దస్తగిరి అప్రూవ్గా మారితే, తీగలాగి డొంకలాగితే అవినాష్ రెడ్డికి మెడకెట్టా చుట్టుకుందో, ఇప్పుడు కూడా వీళ్ళు నిజాలు చెప్పడం మొదలు పెడితే అప్రూవ్గా మారిపోతే మాత్రం తాడేపల్లి కథ మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిని చెల్లిని కూడా వదలకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, పిల్లల్ని ఏ రకంగా మానసికంగా వేధించేలా పోస్టులు పెట్టారో ఈ కథలు మొత్తం బయటకు వస్తూ ఉంటాయి. ఒకటి తమను ప్రశ్నించే వాళ్ళని డిమోరల్ చేయాలి, సమాజంలో వాళ్ళని బాగా తక్కువ చేసి లోకు చేసి చూపించాలనేటువంటి కుట్ర కోసం ఇదంతా చేసిన ప్రయత్నం ఇది. కానీ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు. నేను కొన్ని ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వీళ్ళ స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నాం కదా, వర్రా రవీందర్ రెడ్డో లేదా సి రెడ్డో, వీళ్ళంతా వీళ్ళ స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నాం కదా. కొడాలినానికి మంత్రి పదవి ఇవ్వడానికి ఉన్న అర్హత ఏంటి? బూతులు తిట్టడం కాదా? ఏ రోజైనా శాఖ మీద సమీక్ష నిర్వహించాడా? శాఖ మీద ప్రెస్ మీట్ పెట్టాడా? కేవలం కొడాలినానికి మంత్రి పదవి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాడని, పేరునానికి మంత్రి పదవి ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిడతాడని, తర్వాత జోగి రమేష్కి మంత్రి పదవి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడని. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా, రోజాకి మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆమె గట్టిగా తిట్టగలదని, అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇవ్వడానికి కారణం అతను గట్టిగా మాట్లాడగలడని. అంతే తప్ప పోలవరం మీద శ్రద్ధ ఉంది, పోలవరం మీద ఆ విషయ అవగాహన ఉంది, నీటిపారుదల రంగం మీద ఆయన ఎక్స్పర్టు, రివ్యూ చేస్తాడు, సబ్జెక్ట్ ఉన్నాడు అని చెప్పేసి అనుకో. అవి కాదు. ఏ రోజన్నా పోలవరం మీద కానీ నీటిపారుదల రంగం మీద కానీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ చూసాను, ఒక్కటి చూపించు. ఆయనే అన్నాడు కదా పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకే అర్థం కాలేదని. ఆయనకి అర్థం కావాల్సింది అవతలని ఎలా తిట్టాలి, ఏ భాష వాడాలి, అంతే. అది అర్థమైతే చాలు. సబ్జెక్ట్ అవసరం లేదు వాళ్ళకి. పౌర సరఫరాల గురించి కొడాలని తెలియాల్సిన అవసరం లేదు, ఆయన మంత్రి శాఖ గురించి పేరు నాని తెలియాల్సిన అవసరం లేదు, ఐటీ శాఖ గురించి అసలు గుడివాడ అమ్మన్నది తెలియాల్సిన అవసరమే లేదు. ఓకే, ఆయన చలిపుట్టి ఇండస్ట్రియల్ సదస్సులు పోలేదట ఆయన. అట్టుంటుంది వాళ్ళ వ్యవహారం. ఇవాళ చూడు ఎలా ప్రయత్నం జరుగుతుంది ఇండస్ట్రియల్ కోసం అనేది. కానీ ఆ ప్రయత్నం గతంలో లోపించింది. అవును, ఇప్పుడు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, కొన్ని అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుపోతున్నాయి. మోదీ గారి వాళ్ళ దాని గురించే మాట్లాడబోతున్నారు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి. ఇలాంటి పండుగ వాతావరణం, అభివృద్ధి అప్పుడు కనిపించింది అసలు? కనిపించకపోగా ఉన్నోళ్ళను పారదోరే పరిస్థితి కదా, భయపెట్టే పరిస్థితి కదా. ఇప్పుడు కేఆర్ రావు ఏం మాట్లాడుతున్నాడు? నా 2500 కోట్ల రూపాయల కాకినాడ పోర్టుని కేవలం 445 కోట్లకు రాపిచ్చేసుకున్నారు. పైగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి పోతే వాళ్ళు చెప్పినట్టు చేయి, విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పాడు అని క్లియర్ కంప్లైంట్ ఇచ్చాడు కదా. ఇది నడిచిన దందా. అంటే కంపెనీని లాక్కోవటం, ఇండస్ట్రియలిస్ట్ని పాల్దోరటం, గల్లా జయదేవ్ గారిని నెట్ట పాల్దోరారో చూసాం కదా, మురళీమోహన్ గారిని ఎట్ట భయపెట్టారో చూసాం కదా, కాబట్టి చిరంజీవి గారిని ఎలా అవమానించారో చూసాం కదా. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి, ఎంతమంది పేర్లు చెప్పాలి? చెప్పుకుంటూ పోతే చాంతాడంత లీస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భయపెట్టిన వాళ్ళ పేరు. అంటే గతంలో ఈ రకమైన పరిపాలన నుంచి ఇలా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలి, కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, టీసీఎస్ లాంటి కంపెనీలు వైజాగ్లో పెట్టుబడి పెట్టాలి, లేదు బీపీసీఎల్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే వాతావరణం క్రియేట్ చేయాలి.
అమరావతిని ఒక రాజధానిగా తయారు చేయాలి, వైజాగ్ని సాఫ్ట్వేర్ హబ్గా తయారు చేయాలి, జిల్లాకు అభివృద్ధి కేంద్రీకరణ చేయాలి. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి పని. సరే, ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం మాటున అభివృద్ధి మర్చిపోయినటువంటి గత పాలకులు కేవలం అభివృద్ధి గురించి ఆలోచించకుండా చేయటం కోసం, ప్రతిపక్షాలు లేకుండా చేయటం కోసం ఒక నిరంకుశటువంటి విధానాలు, ఒకవైపు అరెస్టులు, ఇంకోవైపు బూతులతో విరుచుకు పట్టాలు, డిమోరల్ చేయటం, బలహీన వంతులను చేయాలని ట్రై చేయటం, ఈ ప్రయత్నాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగుపోయి ఇప్పటికైనా వాళ్ళు మారగలిగితేనే వాళ్ళకి రాజకీయ పరిస్థితి ఉంటుంది. అప్పుడు అభివృద్ధి లేకుండా ఓన్లీ అరాచకమే చేశారు కాబట్టి 11 వచ్చినాయి. దీన్ని నిలబెట్టుకుంటారా, ఆ 11 కింద దిగజారిపోతారా చూడాలి. వాళ్ళ ఫ్యాక్షన్ మైండ్ సెట్స్ మారాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఆ పేరు వచ్చిందంటే, రాజశేఖర్ రెడ్డి గారికి గతంలో ఫ్యాక్షన్ మైండ్ సెట్ అని పేరున్న ఆయన ముఖ్యమంత్రికి అయ్యేపాటికి ఆయన చిరునవ్వు ఆయనకి ప్లస్ అయింది. ఆయన అందరితో కలిసిపోయే తీరు, ఎమ్మెల్యేలని మంత్రులని పలకరించే తీరు, సామాన్యులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఏదైనా సమస్య తన దృష్టికొస్తే స్పందించే గుణం ఆయన హైలైట్ చేసింది. కేవలం ఆయన పేరు మీదేగా జగన్ రాజకీయం చేసింది. కానీ చివరికి ఆయన పేరునే కనుమరుగు చేయాలని చూశాడు, తండ్రి పేరునే. తల్లిని పూర్తిగా రాజకీయంగా సమాజ్ చేసి పడేశాడు. అంటే రాజకీయ అవసరాల కోసం తనని రాజకీయాల్లో తీసుకొచ్చింది తనే, విజయమ్మని రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని. చెల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చింది తనే. అవసరం తీరిన తర్వాత పక్కన పడేశాడు, కూరలో కరేపాకు పడేసినట్టు. చూద్దాం కార్తీక్ గారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. వర్రా రవీందర్ రెడ్డి మొదటి రోజు అయితే ఏమీ బయటకి పేరు చెప్పలేదని తెలుస్తుంది. మరి రేపు ఇంకొంత సీరియస్గా విచారణ చేస్తారు అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి పేరు చెప్తాడా లేదన్నది కూడా చూడాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.